శ్రేష్టమైన నీకు నాకు ఆశీర్వాదకరమైన పౌలు గారి చేత వ్రాయబడిన ఒక మాట ఈ ఉదయం చదువుకుంటూ ఉన్నాం. ఈ మాటలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12వ అధ్యాయంలో 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందుచున్నప్పుడు దానితో కూడా అవయవములన్నీ సంతోషించును. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. శరీరంలో కాలుకు దెబ్బ కలిగితే కన్ను ఏడ్చినట్లుగా, నోరు అయ్యో అన్నట్లుగా, చెవి ఎక్కడెక్కడ ఏదైనా మందులు చెప్తారా అని విన్నట్లుగా, చెయ్యి చకచక వెళ్ళి ట్యాబ్లెట్లు నోట్లో వేసినట్లుగా, ఏదైనా ఒక్క అవయవము ఇబ్బంది పడితే అవయవాలన్నీ కూడా ఎంత కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. అలాగే సంఘంలో ఉన్న మనం అందరం కూడా క్రీస్తు శరీరానికి, సంఘం అనే క్రీస్తు శరీరంలో అవయవములే కదా. ఎవరైనా ఒకరు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ర్యాంకర్గా వచ్చారు అని పేపర్లో వేస్తే, పలానా సంఘంలో సెయింట్ జాన్స్ ఇవాంజలికల్ సంఘంలో పలానా వ్యక్తి ఆ యొక్క CBSE సిలబస్లో ర్యాంకర్గా వచ్చింది అని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకుని సంఘం అంతా లేచి అభినందించమా. ఒక్కతే ఆమె ర్యాంకర్ అయితే మనం అందరం ర్యాంకర్లో అని ర్యాంకులు ముందుంటాం కదా. అదనమాట. ఒక్క అవయవమును కొంచెం బాగుపడితే మిగతా శరీరం అంతా సంతోషించినట్లుగా, ఇది సంఘాన్ని గురించి చెప్పబడిన ఆత్మీయమైన మర్మముతో కూడిన సత్యం. ప్రియమైన దేవుని సంగమా, ఓ చిన్న విషయం చెప్పి ప్రార్థన చేస్తా. 2013వ సంవత్సరంలో 77 నిండిన జేమ్స్ అనే ఒక గొప్ప నేవల్ ఆఫీసర్, ఆయన మృతి చెందినప్పుడు అమెరికా దేశంలో ఆ యొక్క ఫ్యూనరల్ సర్వీస్, ఆ యొక్క సమాధి కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తి, అయ్యా ఇతను ఒంటరిగాడు, ఇతనికి వివాహం అవ్వలేదు, ఎవరూ లేరు. అయితే అతను నేవల్ ఆఫీసర్, పలానా చోట గ్రేవ్ యార్డ్లో ఉన్న చాపల్ నందు ఫ్యూనరల్ సర్వీస్ జరుగుతూ ఉంది, దయతో ఎవరైనా రాగలిగితే సంతోషం అని ఫేస్బుక్లో ఒక అతన్ని పోస్ట్ చేస్తే, 5 గంటలకి సర్వీస్ అని చెప్తే 4 గంటలకే బెంచులన్నీ నిండిపోయినాయి. దేనికి స్తోత్రం. మా నేవల్లో పనిచేసిన ఆఫీసర్ ఒంటరిగాడు ఎందుకు అవుతాడండి? మేమందరము అతని వృత్తిలో లేమా? మేమందరం కూడా అతని విశ్వాసంలోనే కూడా ఉన్నాం అని, అతను ఒంటరివాడు కాడు, అతను మందిలో వ్యక్తి అని అంతమంది గుమిగూడారు. నాకు బాగా జ్ఞాపకాలు. దైవజనుడు RRK మూర్తి గారు పరలోక ప్రవేశం చేసిన దినాన బెజవాడ నుండి కొంచెం భారీగానే ప్రజలు తరలి హైదరాబాద్ వెళ్ళి ఘనంగా, దానిలో కొంతమంది గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ వ్యక్తులు ఘనంగా నివాళులు అర్పించి, అనగా దేవుని స్తుతించి ఆయన చెప్పిన మాటలు వల్లించుకుని, ఆయన పాటలు పాడుకుని సంతృప్తిగా తిరిగి వచ్చారు. మా సంఘంలో అనామకురాలు ఒక ఆవిడ, పేరు కూడా చెప్పగలను, చాలా కాలంగా ఆమె మా సంఘంలో విశ్వాసి, భర్త వికలాంగుడు,
అతన్ని తీసుకుని రాగలిగిన దినాలన్నీ కూడా సంఘానికి వచ్చి బైబిల్ కొనుక్కుని చదివి అతనికి కూడా చదివింప చేసి బాప్తీసాలు తీసుకుని ఎంత ఆనందంగా ఉండేదో. చాలా దూరంలో పోరంకి తర్వాత ఉన్న గ్రామంలో ప్రభు సన్నిధికి వెళ్ళింది అని అన్నప్పుడు మిగతా వారి కుటుంబస్తులందరూ కూడా ఎవరు ఈ యొక్క విశ్వాసంలో లేరు, ఎక్కువ మంది లేరు, భర్త ఒక్కడే. మా గుణదల్లో ఉన్న స్థానిక సంఘం సెయింట్ జాన్స్ ఇవాంజలికల్ సంఘం ఉవ్వెత్తులాగా వచ్చేశారు. ఒకరు పెట్టి తయారు చేశారు, ఒకరు వాహనాన్ని తయారు చేశారు, కొంతమంది పూలు తయారు చేశారు, కొంతమంది అత్తర్లు తయారు చేశారు, కొంతమంది ఆ యొక్క గొయ్యి తవ్వించటం, ఇంకా కొంతమంది వెళ్ళి చాలా పాటలతో సంబరంతో ఆ వ్యక్తిని తీసుకుని ఈసీ హాస్పిటల్ ఆ యొక్క సిమెంటరీ దగ్గర రాగా అక్కడ అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, అయ్యా ఇంత ఘనంగా మీరు చేశారు, మేము సమాధి కట్టుకుంటామన్నా పర్వాలేదు మేమే సహకరిస్తామని ఘనంగా చేయగా 3వ దినమున ప్రేయర్ మీటింగ్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చిన్న అపార్ట్మెంట్లో వారు ప్రేయర్ మీటింగ్ పెడితే ప్రేయర్ మీటింగ్ అపార్ట్మెంట్ మించినట్టుగా జనం ఇక్కడ వస్తే యేసు క్రీస్తు పునరుద్ధాన సత్యమును విని మేలు పొందారు. నువ్వు ఒంటరివాడు అనుకుంటున్నావేమో, నువ్వు ఒంటరివాడు కావు. నీ వెనుక దేవుని బిడ్డలు ఉన్నారు, అశేషమైన ఇంత గొప్ప సాక్షి సమూహం పైన ఉన్నారు. ఇక్కడ నీకు దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుడు ఈ గొప్ప తలంపును నీ జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
దేవానికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు. ఆ యొక్క ప్రియుడు జేమ్స్ మెకొనెల్, ఆ యొక్క రాయల్ వెటరన్ మరణించినప్పుడు అసంఖ్యాకంగా వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆయన మీద పూలు వేసి, జేమ్స్ నువ్వు ముందు వెళ్ళిపోతున్నావు, మేము తర్వాత వస్తున్నామన్నారట. ఈనాడు అటువంటి విశ్వాసం మాలో ఉంచినందున స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములోనే అడిగి ఉన్నాం మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప, ధన్యత ఈ ఉదయకాలము నిరీక్షణతో కూడిన మాట విన్న మీకు అసాధారణంగా మీ కుటుంబంలో, మీ గృహంలో, మీ హృదయంలో ఫలించునుగాక. ఆమేన్.